హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్ను తల్లి బర్త్డే ఫ్రెండ్స్. మా చిన్ను అంటే మా పెద్దమాయాల పాప ఫ్రెండ్స్. తన బర్త్డే అయితే చాలా బాగా చేశారు. మేమైతే ఫస్ట్ గెస్ట్లు అందరూ వచ్చారు. గెస్ట్లకి అయితే మేము వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చేసాము. ఫస్ట్ అయితే మాయ అయితే కొంచెం టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉంది ఏంటా అని. దాని తర్వాత నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. అందులో షుగర్ కానీ ఏదైనా వెల్కమ్ డ్రింక్లో తక్కువ అవుతే మనం చెప్దామని ఒక ఇంటెన్షన్తో అయితే టేస్ట్ చేశాను. వచ్చిన గెస్టులందరికీ అయితే నేను వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చేశాను. దాని తర్వాత అంతలోకి చిన్ను తల్లితో కొన్ని పిక్స్ అయితే వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎక్కువగా బిజీగా ఉన్నది ఎవరంటే మా చిన్ను తల్లి, నెక్స్ట్ మా మాయ అండ్ మా అక్క మాత్రమే. ఎందుకంటే ఆ పాపని ఎత్తుకొని స్టిల్స్ అన్నీ దిగాల్సింది వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి. నెక్స్ట్ ఆ పాప కూడా ఎక్కువ కోఆపరేట్ చేసేది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి ఏం తెలుసు బర్త్డేలు అవన్నీ. ఒక 15 years తర్వాత అయ్యో మా అమ్మలు నాకు బర్త్డే చేయలేదే అని ఫీల్ అవ్వడానికి తప్ప ఇంకేం ఉండదు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బర్త్డే చేస్తే అన్నీ తెలుస్తాయేమో అనిపిస్తుంది నాకైతే. దాని తర్వాత కేక్ కటింగ్కి పిల్లలందరినీ పిలిచి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. మా మాయ క్యాండిల్ వెలిగించడానికి ఒక 10 minutes పట్టింది. ఫైనల్లీ అయితే క్యాండిల్ అయితే వెలిగిందిలేండి. దాని తర్వాత గట్టిగా అరుసుకొని హ్యాపీ బర్త్డే చిన్ను అని వచ్చిన వాళ్ళందరూ గట్టిగా అయితే అరుస్తున్నారు పాపకి. అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా. పాప అయితే ఆ క్యాండిల్ వైపు దేని వైపు చూసేది కాదు ఫ్రెండ్స్. అటు ఇటు చూసేది. ఆ కెమెరామ్యాన్ అని కూడా పాప చిన్ను చిన్ను ఇటు చూడమ్మా అంటే ఆ పాపకి ఏం తెలుస్తుంది? ఫొటోస్ ఇలా ఉంటాయి, ఈ పెద్దయ్యకి ఇవన్నీ మెమరీస్ మనం తర్వాత చూసుకోవచ్చు అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. బట్ ఏంటంటే ఫొటోస్ కూడా బాగా రావాలని మా తాతయ్య కూడా చిన్నుని చాలా ఎంకరేజ్ చేశాడు, ఇటు చూడమ్మా అని. కానీ పాప అయితే చూడలేదు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ పాపకైతే కేక్ తినిపిస్తున్నారు. అదిగోండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే కేక్ అయితే తినిపించారు. దాని తర్వాత మా అమ్మ అందరూ వెళ్ళారు కేక్ తినిపించడానికి. ఎవరు పెట్టినా చాలా చిన్న కేక్ అయితే పెట్టారు. ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా కపం అవన్నీ చేసేస్తాయి కాబట్టి కేక్ తినిపించకపోవడమే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. దాని తర్వాత మనకి వచ్చిన గెస్టులందరికీ హాయ్ 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 అని చెప్తున్నారు మనకి. మీరు కూడా హాయ్ చెప్పండి. అదిగోండి మా ఆయన చాలా బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళు ఫోటోషూట్ కూడా చేయించుకున్నారు. అది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చిన గెస్టులు అందరూ చాలామంది వచ్చారు. చెప్పిన వాళ్ళకన్నా చాలామంది ఎక్కువ అయితే వచ్చారు. మా వదిన అంతలోకి కేక్ కట్ చేస్తుంది. వచ్చిన గెస్టులందరికీ కేక్ ముక్క ఇవ్వడానికి అయితే మా వదిన కేక్ అయితే కట్ చేస్తుంది పీసెస్ లెక్క. మీ అందరికీ హాయ్ చెప్తుంది మా వదిన కూడా. వచ్చిన గెస్టులందరూ వాళ్ళకి వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్లోనే కదా మన చుట్టాలందరూ ఒకే దగ్గర కనిపిస్తారు. ఆ టైంలోనే మనం కూడా మాట్లాడుకోగలం అనిపిస్తుంది. అందుకనే వాళ్ళందరూ అయితే మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత నాకు ఒకైతే ఫోన్ కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ అయితే నేను ఇన్వైట్ చేశాను. ఎక్కడ ఏంటి అని అడ్రస్ అయితే అడిగింది. నేనైతే చెప్పేశాను. దాని తర్వాత మనకి పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అయితే గే పర్సన్ వచ్చారు. వాళ్ళతో కూడా మా మాయ అయితే బేరాలు ఆడుతున్నాడు. లాస్ట్కి మా మాయ అయితే డబ్బులు ఇస్తే వాళ్ళు అస్సలు తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా ఇంత ఇవ్వు అంత ఇవ్వు అని అయితే డిమాండ్ చేయకూడదు కదా, ఇచ్చేటప్పుడు తీసుకోవాలి అంతే. దాని తర్వాత అప్పుడే గిఫ్ట్లు అన్నిటితో ఆడేస్తున్నాడు విజయ్ అయితే. అన్న అయితే అస్సలు ఆపలేకపోయాం, అస్సలు అంటే అస్సలు. నెక్స్ట్ అయితే ఫుడ్ సెక్షన్కి వస్తే బాగా పెట్టాడు భోజనాలు అయితే మాయ. మనకి ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే భోజనంలో కట్లెట్, గారి, బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కాజు పన్నీర్, పప్పు, రసము, పెరుగు, కచంబర్, నెక్స్ట్ అప్పడాలు ఇవన్నీ పెట్టారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ భోజనాల కోసం మాట్లాడుకున్నారు చాలా బాగా పెట్టారని. అందుకే మనం చేసే ప్రతి ఫంక్షన్లోని మెయిన్ హైలైట్ అయితే భోజనాలే అవ్వాలి. ఎందుకంటే మనకి పేరు వచ్చేది భోజనాల దగ్గరే. ఒక చిన్న మిస్టేక్ చేసిన భోజనాల్లో వీడు అసలు ఫంక్షనే బాగా చేయలేదని చెప్పేస్తారు. అందుకనే మనమైతే భోజనాలు మాత్రం చాలా బాగా పెట్టాలి. ₹1 ఎక్కువైనా తక్కువైనా భోజనాల్లో మాత్రం మన బర్త్డే అంతా దాని మీదే డిపెండ్ అయ్యేతే ఉంటుంది. కాబట్టి మేమైతే భోజనాలు చాలా బాగా పెట్టాము. నెక్స్ట్ నేను మా వదిన అయితే గిఫ్ట్లన్నీ ఇంటికైతే పట్టుకొని వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ మా అక్క మా మాయ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.